హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం. పక్క రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు. కావాలనే ఏపీ పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అనే అనుమానం రావడం కాదు, అది లేదు అని స్పష్టమయ్యే రీతిలో రాష్ట్ర పరిస్థితి కనిపిస్తుంది. అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుల్లో ఫ్యూయల్ లేకుండా, పెట్రోల్ డీజిల్ లేకుండా అసలు రోజువారీ జీవితం అనేది స్టాండ్ స్టిల్, అంటే స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్ గన కట్ అయితే కంప్లీట్ స్తంభించిపోతుంది. డే టు డే యాక్టివిటీస్ అన్నీ, అలాగే డే టు డే యాక్టివిటీస్ మనం బతకడానికి అవసరమైన వాటి సమకూర్చేవన్నీ, అలాంటి పరిశ్రమలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్ని స్టాండ్ స్టిల్కి వస్తాయి సరిగా లేకపోతే సప్లై. అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. ఆ విషయంలో మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా, గత బుధవారము గురువారం నుంచి చూస్తే కళ్ళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా కానీ అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు, వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు, ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు, నిర్వాహకులు వాళ్ళు తిరుగుతారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్, 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజుకు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో, సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా. ఆయన మాట్లాడకపోయినా మాట్లాడాలనడానికి, లీకులు ఇవ్వడానికి, లీకులు వేయడానికి మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి అది ఎలాగో దాని దారినే జరుగుతుంటుంది అనుకుండొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం రోడ్డు మీద రోజు రోజుకు దిగదారి. నిన్నటికి వచ్చేసరికి అసలు స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ రోజుకి అట్లే ఉంది. కానీ ఈ రోజు కూడా ఆయన ఏదో అందరితో మాట్లాడుతున్నారు. ఇలా వద్దు, అన్ని ఎక్కడ లోటు రాకూడదని చెప్తున్నారంట, అందరికి చెప్పారనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి, దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనో, పట్టుకోవడంలోనో, గమనించడంలోనో కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరో ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏదైతే 2060, 47, 67, 3000 సంవత్సరం వరకు విజన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, పెట్టుకున్నామని చెప్పుకుంటున్నా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. మొత్తం ఎంటైర్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా నిన్ననే ఆయన పోయి ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఏదో అవార్డు కూడా తెచ్చుకున్నట్టున్నారు ఓ పత్రిక నుంచి. సో అక్కడ కూడా దేశాన్ని గురించి ఆయన విజన్ చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సరే, ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. సెంట్రల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి
మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది? పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్, పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు, తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం, ఒక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి ఆన్సర్ ఇవ్వట్లా. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా ఆ శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారని. మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు? మీరు ఏది చెప్పినా కొన్ని ఇండస్ట్రియల్ బయింగ్ ఏదైనా ఉంది ఎక్కువ, బల్క్ బయింగ్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ బయింగ్ ఎక్కువ ఉంది. సరే ఏ సాధన చెప్పండి, ఏ కారణమో చెప్పండి, ఇవన్నీ పక్క స్టేట్లో లేవా? అక్కడ వరి కోతకు వచ్చింటది, అక్కడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట. అన్నీ సేమ్ అక్కడ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా? ఇదైతే ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇవ్వాలిగా. ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఇచ్చే ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీడియా ద్వారా ఈరోజు చూస్తే నవ్వొస్తుంది. అన్నిటికీ పాపాల భైరవుడు ఏదో ఐఓసీఎల్ అనే కంపెనీ, అది చేయాల్సినంత చేయలేదు, ఈనాడులో వచ్చింది, అందరు చూసే ఉంటారు. దీనిదెవరు, అదెవరు, పౌర సరఫరాల శాఖ, అది కూడా విఫలమైంది దీన్ని చేయడంలో. పౌర సరఫరాల శాఖ ఏది దేని కింద వస్తుంది? అది ప్రభుత్వం పార్ట్ కాదా, గవర్నమెంట్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారి కింద ఉందా లేక ట్రంప్ కింద ఉంటుందా? ఇక్కడే కదా ఉండేది. దానికి ముఖ్యమంత్రి ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వంలో పార్టే కదా అది. అసలు ఐఓసీఎల్ ఇదైతే మరి ఐఓసీఎల్ కర్ణాటకలో ఎందుకు ఆ పని చేయలే? ఓన్లీ ఏపీకి ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లిబర్లో ఇది పూర్తి ఇదయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మిగిలిన స్టేట్స్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు యథావాత తేలేదంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ నార్మల్ గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటి ఏమంటారు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో. అది కాకుండా ఇది అడ్డం పడుతోంది. ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది ప్రభుత్వం మామూలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అని పరిస్థితి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం లేకపోతే ఇంతకంటే బాగుండేదేమో అనే పరిస్థితి పూర్తిగా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు, అందరి మొహాల మీద చర్చినట్టు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొహాల మీద చర్చినట్టు ఈరోజు కనిపిస్తుంది. ఆఖరకు ఇది అసమర్థతో చేతగాంతనం అని నేను అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్ గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడి అది క్రియేట్ కావడానికి కూడా వీళ్లే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి
ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాపు రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ, ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి. అది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, జవాబుదారీతనం పూర్తి, దీంతో ఎవరెవరికి ఏం చేరాలనో పూర్తి ఎలాంటి ఇది లేకుండా చేర్చడానికి అవసరమైన పక్కా వ్యవస్థ ఏదో దాన్ని లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థ కానీ, మొత్తం టోటల్గా డెలివరీకి సంబంధించిన సిస్టమ్ కానీ తయారు చేశారో దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి కూల్చి ఒక కొత్తది వ్యవస్థ ఏదైతే తయారైందో దాని వికృత రూపము, దాని విశృంఖలంగా అది ఏ రకంగా సిస్టమటైజ్ అయిందనే దాన్ని బట్టి అనేది విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మధ్య దళారీలు కానీ, బ్లాక్ మార్కెటర్లు కానీ, అక్రమ నిల్వదారులు కానీ వీళ్ళు తయారయ్యారు. వీళ్ళకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాటి నుంచి తయారైన దాన్ని మళ్ళీ పంచుకోవడానికి అవసరమైన సిస్టమ్ తయారయ్యాయి. అది యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు. ఇది ఈరోజు కనపడుతుంది రాష్ట్రంలో. కాదని ఎవరన్నా అనగలరా? ఇందులో ఎవరు అఫెక్ట్ కాని పార్టీ, ఏదో పౌరులు ఎవరైనా ఉన్నారా? సెక్షన్ ఆఫ్ పీపుల్, 2 వీలర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్ల వరకు, ఎంటైర్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అన్ని పెరిషబుల్ ప్రోడక్ట్స్ పోతాయి, డిలే అయిపోతాయి. కోతకొచ్చిన వరి అక్కడ ఉంది, ఆక్వా ఏరియేటర్లు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి, అవి దానికి ఇబ్బంది పడుతున్నారు. అసలు అర్థం కానిది ఏంటంటే 2 వీలర్కి అయితే 2 లీటర్లు, వీళ్ళకైతే 4 వీలర్కి అయితే 20 లీటర్లు ఎంతో ఇస్తున్నట్టున్నారు. ఎవరన్నా హైదరాబాద్ బయలుదేరితే ఎంతవరకు పోవాలో తెలియదు. ఎవరు వెహికల్ తీసుకొని బయటకు పోవాలంటే పోయే సాహసం చేయకుండా, ఇది దొరికితే 70% మూతపడినాక అది మాత్రం ఎక్కడ దొరుకుతుంది? బంకులన్నీ మూతపడినాక. సో క్రైసిస్ క్రియేట్ చేశారు, క్రైసిస్ పెంచి పోషిస్తున్నారు. అది లేనట్టే సాధారణ జీవితం నడుస్తున్నట్టు ఈ ప్రభుత్వం చూపే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్లో అడ్డంగా దోచుకుంటున్నారు అనడానికి కావాల్సినంత ఇది సాక్ష్యాలు దీంట్లో కనపడుతుంది. దీనికి వేరే ఎక్కడ పక్క స్టేట్స్లో లేని పరిస్థితి ఇక్కడెక్కడ ఉంది, అన్లెస్ ఇది కృత్రిమ కొరత కాకపోతే, వీళ్ళు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ క్రైసిస్ కాకపోతే, షార్టేజ్ కాకపోతే. ఇదే విషయమై ఈరోజు వీళ్ళకి సంబంధం లేకుండా నిజంగా ఆయిల్ కంపెనీస్ నుంచి వస్తున్న వాటిలో తగ్గిందా అనే విషయమే కనుక్కోవడానికి ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకొక షాకింగ్ ఇది తెలిసింది. అక్కడ వెళ్తే, అయ్యా మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. అక్కడ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కమిషనర్, హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సంబంధం లేనివాడు కాదు, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు, సిఆర్డీఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్.
ఒక నిమిషం. ఇది 24వ తేదీ 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రాసిన లెటర్. కొంచెం పైకి పడు, పైకి తీసుకో. సో దాంట్లో మీకు మళ్ళీ మీడియా కూడా అందరికీ ఇస్తాం. ఎందుకంటే పెద్దది అవుతుందా చూడండి, జూమ్ అవుతున్నట్టు. కొంచెం పైకి పోయి కొద్దిగా కిందికి. అమరావతి దానికి సంబంధించిన యాక్టివిటీ ఫుల్ జరగాలి కాబట్టి దానికి ఉన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఈ 3 నెలలకు ఎంతో జూలై వరకు 27,000కు సంబంధించి 27,000 కిలోలీటర్లు కావాలి అని బ్రేకప్ ఇస్తూ అది స్పెషల్గా సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఆయన రాసిన లెటరు 24వ తేదీ పైకి పోయి 24వ తేదీ రాస్తాడు. దీని మీద 24th దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్ళే స్లోగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. ఈయన ఇమ్మీడియట్ 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ ఈయన లెటర్ రాస్తాడు. అయ్యా అసలు ఎక్కడా లేని వింత ఇది ఆయిల్ కంపెనీకి సంబంధించి వీ కాంట్ అక్కడ నుంచి స్పెసిఫిక్గా ఇంత కావాలా క్వాంటిటీస్ అడగడానికి లేదు అని డిఫరెంట్ రీజన్స్. అది ఏ రకంగా సేఫ్టీ పరంగా కరెక్ట్ కాదు, అలాగే అలాంటి సిస్టమ్ లేదు. లేని సిస్టమ్ కొత్తగా అడుగుతున్నారు. బల్క్ యూజర్కి సంబంధించి ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ సిస్టమ్, అది కూడా ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు, దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోండి పైకి వెళ్ళి. ఇవన్నీ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను చెప్తాను. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని విత్డ్రా చేసుకోమని ఆ లెటర్ను ఆయన రాస్తాడు. ఎవరికి? చీఫ్ సెక్రటరీకి 25వ తేదీ. ఇది విషయం. అంటే పాయింట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రభుత్వంలో వీళ్ళకి అసలు కంట్రోల్ లేకపోవడం కాదు, కంట్రోల్ దేని మీద పెట్టుకోదలుచుకున్నట్లేదు. ఒక పౌర సరఫరాల శాఖ కమిషనరు ఏపీసీఆర్డీఏ కమిషనర్ రాసిన లెటర్ బేస్ చేసుకుని మెకానికల్గా ఓఎంసీలకు స్పెషల్ కోటాలాగా ఇవ్వమన్నాడంటే డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వాక్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? అది నియర్ బై పెట్రోల్ పంప్స్కు చెప్పాలంట. పెట్రోల్ బంకులో ఏ బేసిస్ మీద నియర్ బై పెట్రోల్ బంక్? ఎవరికి ఇవ్వాలా? వాడికి ఏ సిస్టమ్ ఉంటుంది? తీసుకునేవాడు ఎక్కడ స్టోరేజ్ చేయాలా? చేస్తాడు. ఆ పేరుతో ఏ కాంట్రాక్టర్ రాసిచ్చినా తీసుకుపోవచ్చా? ఇది షాకింగ్ విషయమా కాదా? అంటే ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అమరావతి అనే ఒక మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక దోపిడీకి వేసుకున్న ఒక మార్గం అనండి, లేదా దానికోసం క్రియేట్ చేసుకున్న ఒక మీ సొంత కళ, ఈ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా? దానికి సప్లైలు కావాలని చెప్పి ఆ ఓఎంసీలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ రాయడం ఏంది? మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అందరు ఏం కావాలా? కొన్ని బల్క్ యూజర్స్కి వేరే సిస్టమ్ లేదా అంటే ఉంది,
హాయ్ దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.